అంబేద్కర్ బొమ్మను అడ్డుకోవడమా? సాధిస్తాం కొత్త విగ్రహాన్ని, సాధిస్తాం కులంలో కొత్త విగ్రహాన్ని, అంబేద్కర్ ఆశయాలను ఐక్యత, ఐక్యత. అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకోవడమా? సిగ్గు సిగ్గు. అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకోవడం. గత ఏప్రిల్ 14వ తారీఖున బాబాసాహెబ్ గారు జన్మదినం పురస్కరించుకొని కులాంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం చిన్నదైపోయి మరి అక్కడ బ్రిడ్జ్ పెద్దగా అయిపోయింది కనపడే స్టేజ్లో, మరియు సర్కిల్ పెంచడం వల్ల కూడా మరి ఒక మూలన అయిపోయింది కాబట్టి అక్కడ పెద్ద విగ్రహం స్థాపిద్దామని ఒక మంచి ఉద్దేశంతో మాలమానాడి ఆధ్వర్యంలో ఆ రోజు భూమి పూజ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఒక సంవత్సరంలో కొత్త విగ్రహం అక్కడ నిర్మించి తీరుతామని మేమంటే కొందరు ద్రోహులు, మరి దళిత నాయకులు అనే కొందరు ద్రోహులు, ముఖ్యంగా కోటేశ్వర గారు మరి పెద్ద లీడర్ అనుకుంటారు, కానీ అంబేద్కర్ బొమ్మను అడ్డుకోవడమా సిగ్గు చేయడం అనిపిస్తుంది. ఇప్పటికైనా మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ అక్కడ బొమ్మ కట్టి తీరుతాం. బిడ్డ నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే మాకు ఈరోజు కోర్టు చుట్టూ తిప్పుతున్నావు కదా, తప్పకుండా దాని మూల్యం చెల్లించుకో తప్పదు. నీ మీద కూడా నువ్వు చేసిన మస్తు ఆగడాలు ఉన్నాయి సర్వీసులో, అవన్నీ బయట తీసి నిన్ను కూడా జైలుకు పంపుతామని మరొక్కసారి శబ్దం పడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 14, 2026 నాటికి అక్కడ బొమ్మ నిర్మించి తీరుతాం. జై హింద్, జై తెలంగాణ, జై అంబేద్కర్. వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని, తన కుటుంబాన్ని సైతము బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు త్యాగం చేసినటువంటి మహోన్నతుడు. ఆ యొక్క మహోన్నతుడికి మనం ఏమైనా చేయగలమా? నిజామాబాద్ జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పులాంగ్ చౌరస్తాలో చిన్నదైపోయింది అన్న ఉద్దేశంతో అక్కడ ఒక భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఆ భూమి పూజ చేసినందుకు దళిత జాతిలో పుట్టినటువంటి ఒక ద్రోహి మాపై కేసులు పెట్టడం జరిగింది. మాకు నోటీసులు జారీ చేశారు. ఈరోజు మా 6గురిపై నోటీసులు జారీ చేస్తే మేము ఈరోజు ఫస్ట్ డే మేము కోర్టుకు అటెండ్ అయ్యాము. మేము అవసరమైతే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం. తప్పకుండా బాబాసాహెబ్ గారి అంబేద్కర్ విగ్రహాన్ని పులాంగ్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి నేను ఈ యొక్క ప్రెస్ సమక్షంలో చెబుతున్నాను. బాబాసాహెబ్ గారి విగ్రహం కొరకు నీ యొక్క కేసులకు భయపడే వ్యక్తులం కాదు. బాబాసాహెబ్ గారి విగ్రహ ఏర్పాటు ప్రక్రియకు ఏర్పాటు చేయబడ్డ శక్తులం అని చెప్పేసి నేను చెప్తున్నాను. పులాంగ్ చౌరస్తా ఏమన్నా నీ అయ్యా సొత్తా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. నేను సూటిగానికి ప్రశ్నిస్తున్న పులాంగ్ చౌరస్తా మీ అయ్యా సొత్తా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. తప్పకుండా పులాంగ్ చౌరస్తాలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కుల సంఘాలను మేము కలుపుకొని వెళ్తాము. తప్పకుండా ఆడ విగ్రహ ఏర్పాటు ప్రక్రియను చేస్తామని చెప్పేసి చెప్తున్నాను. జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్.